సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలు, రైతులు లేచి వెళ్లిపోయారు. స్టేజ్ ఎదురుగా ఉన్న ప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఖాళీ కుర్చీలకే ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. మరోవైపు సీఎం సభకు వచ్చిన ప్రజలు అంతా కూడా ఇతర జిల్లాల వాసులే. సభ అంతా రాజకీయ ప్రసంగమే తప్ప రైతులకు ఉపయోగపడే ముచ్చటలేదు. మళ్లీ అదే ఉద్దర ముచ్చట్లు అంటూ సీఎం మాట్లాడుతుండగానే రైతులు లేచి వెళ్లిపోయారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలు, రైతులు లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే రైతు ఉత్సవ సభ పేరు మీద ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన సభ అంతా కూడా ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి మరొకసారి స్పష్టమైంది. సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రారంభం కాగానే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా లేచి వెళ్లిపోయిన పరిస్థితి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఏదో చెప్తారని చెప్పేసి వస్తే ఈ రైతును కనీసం కూడా రైతాంగానికి సంబంధించిన ఏ విషయం కూడా చెప్పలేకపోయారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలంతా రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే లేచి వెళ్లిపోయిన దుస్థితి వల్ల ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఇవాళ ఏం చెప్తున్నారనే ఇనే కనీసం కూడా వారంతా కూడా ఇందామని వస్తే అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం రైతాంగానికి ఒక పక్క ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఉన్న రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ అక్కడ సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి ఉన్నారు తప్ప ఇవాళ స్థానికులు ఎవరు లేరని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారంతా సభ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఏదైతే రైతులకు సంబంధించిన సభ ఏర్పాటు చేశారే కానీ రైతులకు సంబంధించిన ఏ విషయం కూడా చెప్పలేరని చెప్పేసి కూడా సభ సీఎం ప్రసంగం ప్రారంభించగానే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు వల్ల మనం ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే రైతు ఉత్సవాల పేరిట, రైతాంగం పేరిట ఒక కొత్త నాటకానికి తెరదీశారు తప్ప రైతాంగానికి ఉపయోగపడే ఏ విషయం కూడా ఇవాళ చెప్పలేకపోయారు. రైతాంగానికి సంబంధించిన ఏ అంశం కూడా ఈ సభలో ప్రస్తావించలేకపోయారంటూ కూడా ఈ సందర్భంగా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇవాళ ఏదో రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ పైన చెప్తారేమో, రైతాంగానికి సంబంధించిన రైతు భరోసా నిధులు పెంచి ఇస్తారేమో, రైతాంగానికి సంబంధించిన ఇతర అంశాలపైన చెప్తారేమో. ఇటీవల ఏదైతే ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయిన రైతాంగానికి ఏమైనా ఆదుకుంటారేమో అని చెప్పేసి కూడా రైతులంతా ఎదురు చూశారు. ఆ ఎదురుచూపుగానే మిగిలాయి తప్ప రైతాంగానికి సంబంధించిన ఏ అంశం కూడా ఇవాళ చెప్పకపోవడంతో వారంతా నిరాశ, నిస్పృహతో మళ్ళీ గవే ఉద్దర మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అంటూ కూడా వారంతా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించిన క్షణం నుంచేలే సభ మూసేంత వరకు కూడా ప్రజలంతా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ ఈ నర్మెట్ట సభ మరొకసారి నిదర్శనంగా నిలిచింది. పూర్తిగా ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీకి అతనే ఏదో చేసినట్లు చెప్పుకోవడానికి ప్రయత్నించారే తప్ప కేవలం ఊపదంపుడు ఉపన్యాసాలు, ఉద్దర మాటలతో మరొకసారి రైతులను నిండా మోసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య పైన కూడా పరిష్కార దిశగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు లేవు. నిన్న బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఇవాళ ఈ రైతు ఉత్సవాల పేరిట మరొకసారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు తప్ప ఎలాంటి పసలేని ప్రసంగాలు చేశారు తప్ప ఎలాంటి ఉపయోగపడే పనులు చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగం అంతా మండిపడుతూ రైతులంతా కూడా వెళ్తారు. అయితే సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు ఇతర జిల్లాల నుంచి వచ్చారు తప్ప ఇలా సిద్దిపేట రైతాంగం కావచ్చు, సిద్దిపేట ప్రజలు ఎవరు కూడా హాజరు కాకపోవడం కొత్త మెరుపుగా చూడవచ్చు. వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి సభకు పోతే ఏదో వస్తుందని పోడు కాదు,
బూతు వినాల్సి వస్తుందని చెప్పేసి కూడా అక్కడికి వచ్చిన రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా అర్థమవుతుంది. వాళ్ళ నర్మేట్ సభ మరొకసారి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సభగానే మిగిలిపోయింది తప్ప ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎలాంటి పసలేదని మరొకసారి నిరూపితమైపోయింది. వాళ్ళ ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతాంగం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగం విషయంలో కావచ్చు, ఏదైతే కౌలు రైతులకు ఇస్తానన్న రైతు రుణమాఫీ కౌలు రైతులకు ఇస్తానన్న రైతు కూలీ విషయంలో కావచ్చు, అన్ని కూడా మళ్ళీ మోసమే తప్ప ఇంకోటి లేదు. బడ్జెట్ లో మోసం, ఇలా రైతు ఉత్సవాల పేరిట మరొక మోసమే తప్ప రైతాంగానికి ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం చేయకపోవడంతో ఈ విధంగా వెళ్ళిపోయినట్లు వారు ప్రజలంతా కావచ్చు అక్కడ ఉన్న రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలు, రైతులు లేచి వెళ్లిపోయారు. స్టేజ్ ఎదురుగా ఉన్న ప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఖాళీ కుర్చీలకే ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. మరోవైపు సీఎం సభకు వచ్చిన ప్రజలు అంతా కూడా ఇతర జిల్లాల వాసులే. సభ అంతా రాజకీయ ప్రసంగమే తప్ప రైతులకు ఉపయోగపడే ముచ్చట లేదు. మళ్లీ అదే ఉద్దర ముచ్చట్లు అంటూ సీఎం మాట్లాడుతుండగానే రైతులు లేచి వెళ్లిపోయారు.